అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు ఒక 3 వార్తలు కామన్గా రాస్తారు. కాకపోతే దాన్ని ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా వీళ్ళు కూడా రంగులు మారుస్తూ 3 కామన్ వార్తలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని పలు రకాలుగా తిట్టించే విధానం. 2, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ అధిపతి. 3వ వార్త, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, మరీ ముఖ్యంగా అమరావతి వైపు చూస్తుంది. సో అసలు ఇట్లా అమరావతి అదర్హో బెదర్ ఇది కామన్. సో దయచేసి గమనించండి. ఈరోజు వచ్చినటువంటి ఏదైతే విషపూరిత కథనాలు ఏమన్నాయో ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారు, ఎలా తప్పుడు కేసులు పెడుతున్నారు అనడానికి నిన్న మనం మాట్లాడినటువంటి వీడియో, ఈరోజు మాట్లాడినటువంటి వీడియో, నిన్న వార్తల్ని ఈరోజు వార్తల్ని కంపేర్ చేసి చూస్తేనే క్లియర్గా ఒక్క రోజులోనే మీకు అర్థమైపోద్ది. ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఏదైతే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, వాళ్ళిద్దరి మీద ఏదైతే పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు. ఎందుకంటే నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరినొకరిలో నరుక్కొని చంపుకుంటే ఏదైతే తోట చంద్రయ్య కుమారుడు వీరాంజీ మరి కొంతమంది తెలుగుదేశం నాయకులు అదే గ్రామానికి చెందినటువంటి 2 తెలుగుదేశం వాళ్ళని కారులో వెంబడించి కారుతో గుద్ది వాళ్ళని వేటాడి ఏదైతే నరికి అక్కడే చంపినటువంటి దాన్ని బట్టి నిన్న ఎస్పీ గారు కూడా అక్కడ స్వయంగా వివరించారు. తెలుగుదేశం నాయకులే ఇది ఆధిపత్య పోరులో జరిగిందని చెప్పి ఎస్పీ గారు కూడా నేను చెప్పడం జరిగింది. ఇది సాక్షాత్తు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం వాళ్ళే దీనిలో వెనకాల ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని శిక్షించండి అని చెప్తుంటే ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ సోదరుడి మీద A6, A7గా కేసు నమోదు చేశారు. పిన్నెల్లి సోదరులపై హత్య కేసు. వైకాపా హత్య రాజకీయాలను ఉపేక్షించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కనీసం అనే మాట మాట్లాడటానికి మీ వాళ్ళు నరుక్కొని చంపుకుంటే దాన్ని హత్య రాజకీయాలను ఉపేక్షించవా? ఎంత దారుణం చూడండి. వాళ్ళు ఆధిపత్య పోరులో భాగంగా, ఎందుకంటే మన ఎస్పీ గారు వెళ్ళి అక్కడ ఎవరైతే జెబిశెట్టి వెంకటేశ్వర అనేది ఉన్నాడో అతన్ని ఊర్లో గ్రామ పెద్దగా నిర్ణయించి రాగానే అవతల ఉన్నటువంటి తోట చంద్రయ్య కొడుకు వర్గం అప్పటికే రగిలిపోతా ఉంది. సో వీళ్ళని ఇంకా ఊరు పెద్దగా అనౌన్స్ చేశారు కాబట్టి వీళ్ళని లేకుండా చేస్తే వీళ్ళే ఊరు పెద్దలు అయిపోతారు కదా ఆ గ్రామంలో తెలుగుదేశం తరఫున. సో అందుకని ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పేరుతో కూడా కారు అక్కడ వదిలేసి వెళ్ళారు. సో అది చూశారు కదా, JBR జోలకంటి బ్రహ్మారెడ్డి అనే అందులో కారు విజువల్స్ కూడా మీకు కనపడతాయి. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ బ్రదర్ మీద తప్పుడు కేసు. అంటే ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, ఏ విధంగా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. నిన్న మీరు పత్రికలో చూస్తే స్వయంగా ఎస్పీ గారు చెప్పారు, ఏదైతే తెలుగుదేశం వాళ్ళే ఇది ఆధిపత్య పోరులో జరుగుతుంది, అన్ని పత్రికలు కూడా అదే వచ్చింది. కానీ ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే చెప్పాడని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీద వాళ్ళ సోదరుడి మీద కేసులు నమోదు చేశారు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉత్తర కొరియాలో కిమ్ కంటే దారుణమైనటువంటి పరిపాలన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున దారిలో పోతా మీరు ఏదైనా హత్య చూస్తే మీరే చేశారని మీ మీద కూడా కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. మొగుడు పిల్లలకు గొడవ అయ్యి మొగుడు పిల్లాన్ని చంపినా కూడా రేపొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళే చంపారని చెప్పి కేసులు పెడతారు ఈ తెలుగుదేశం వాళ్ళు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇది ఇంకో తప్పుడు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు. మాజీ మంత్రి కాకాని అరెస్టు క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో అదుపులో తీసుకున్నాం, నిందితుడిగా చేర్చారని తెలిసిన వెంటనే పరారైపోయారని రాసి క్వాజ్ కేసులో కాకాని అరెస్టు, బెంగళూరు శివారులో పట్టివేత, 2 నెలలుగా పరారిలో మాజీ మంత్రిని అడ్డింగ్ పెట్టారు. అసలు వాస్తవంగా చూస్తే ఈ క్వాజ్ కేసుకు సంబంధించి అసలు చాలా సిల్లీ కేసు. ఈయనకి దానికి సంబంధం లేకపోయినా కూడా ఒక అక్రమ కేసు పెట్టి, ఎందుకంటే A4గా ఈయన్ని చేర్చి అరెస్ట్ చేయాలనేటటువంటి కుట్రలో భాగంగా ఏదైతే గడిచిన నెలలుగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి వాదనలో బెయిల్ కోసం అప్లై చేశారు, సరే బెయిల్ రాలేదు. సో దానికి సంబంధించి మళ్ళీ బెయిల్ కోసం అనేది ఆయన మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారు. ఈ లోపు ఏంటంటే ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రుస్తుం మైన్స్లో అక్రమాలంటూ గత ప్రభుత్వంలో టీడీపీ నేత సోమిరెడ్డి ఫిర్యాదు. తప్పు జరగలేదని మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ ఆల్రెడీ నిర్ధారణ అయినా కూడా కూటమి ప్రభుత్వం రాగానే మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ DD ద్వారా మళ్ళీ ఫిర్యాదు చేసి కేసులో బలం లేనందున A1తో పాటు మరో 2కి హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది. అయినా కూడా ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. A1తో పాటు మరో 2కి అంటే A1, A2, A3కి బెయిల్ వచ్చేసింది. కానీ A4గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మాత్రం బెయిల్ రాలేదు, అరెస్ట్ చేస్తారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా కుట్రపూరితంగా వెళ్తున్నారంటానికి ఇది నిదర్శనం కదా. అధికార దుర్వినియోగానికి పాల్పడింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. అక్రమంగా కేసులు పెట్టి ఇప్పుడు చూసాం కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది ఎలానో.
ఎలానే తప్పుడు కేసులు ఏ విధంగా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధిస్తా ఉన్నారో చూస్తున్నాం కదా. దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి మాజీ మంత్రుల దాకా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీల దాకా ఎవరిని వదలకుండా మేము కేసులు పెడతామనడానికి ఇది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వీళ్ళకి. ఏ విధంగా ఉత్తర కొరియా కిమ్ కూడా ఈ విధంగా వ్యవహరించడు. మరి ఇంత దారుణంగా ప్రతి ఒక్కరి మీద వీళ్ళు కేసులు పెట్టాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ కేసు చాలా సిల్లీ కేసు. ఆల్రెడీ మైనింగ్కి సంబంధించినటువంటి మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్లో అసలు ఇక్కడ తప్పు జరగలేదని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. చెప్పినా కూడా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అధికారులు కాగానే మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ ద్వారా మళ్ళీ ఫిర్యాదు చేయించేసి సో అక్రమంగా అరెస్ట్ చేశారు. సో మరొక అక్రమ అరెస్టు ఇది అనేది క్లియర్గా అర్థమవుతాం. వీళ్ళు ఒక వార్తని పదే రాసి డిఫరెంట్ యాంగిల్స్లో ఓసరవల్లి రంగులు మార్చినట్టుగా వీళ్ళు కూడా వార్తలు రంగులు మారుస్తూ రాసి ఇది నిజం అని చెప్పి జనాలకు నమ్మించేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారంటానికి అప్పుడెప్పుడో 2022 సంవత్సరంలో జంగారెడ్డిగూడెం అనేటటువంటి ఒక మున్సిపాలిటీలో దాదాపు 70,000 మంది జనాభా ఉంటారు. అక్కడ 4 రోజుల వ్యవధిలో 16 మంది చనిపోయారు. రోజు 2, 3, 4 చనిపోతూనే ఉంటారు. దానిలో భాగంగా 4 రోజుల్లో 16 మంది చనిపోతే ఇవన్నీ కల్తీ మద్యం వల్ల చనిపోయాయి అని చెప్పి తెలుగుదేశం ఒక దుష్ప్రచారం చేస్తే అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో ఒక విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఆ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు ప్రజెంట్. అప్పుడు అక్కడ ఆయన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీగా ఉన్నారు. సో ఆయన ఏలూరు జిల్లా ఎస్పీగా ఉంటే ఆయన ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, డిఎంహెచ్ఓ బి రవి, డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి, సూపరింటెండెంట్ బి అరుణ్ కుమార్, డిఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో మొత్తం ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేపిస్తే వాళ్ళలో 16 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో 3 మాత్రమే మద్యం అలవాటు ఉంది. ఒకళ్ళు ముడిచెర్ల అప్పారావు, 2 చిద్రం పోసి, 3 బండారు శ్రీను. మిగిలిన వాళ్ళందరూ హృద్రోగం, అధిక రక్తపోటు, కడుపు నొప్పి వీటితో చనిపోయారని. కానీ మళ్ళీ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేసింది ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ చేసి ఈరోజు ఈనాడు దినపత్రిక మీరు చూస్తే వాళ్ళు ఎలా ఈ చావు తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు, చనిపోయిన వాళ్ళ మీద కూడా తెలివితేటలు ఉపయోగించేసి వీళ్ళు ఎలా రాస్తున్నారంటానికి చూడండి. వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం అని చెప్పి పెద్ద హెడ్డింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పట్టించుకున్నాడు వైకాపా ప్రభుత్వం. సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేసిన జగన్ పోషించేవారు లేక ప్రభుత్వ సాయం అందక బాధితుల ఆక్రందనలు అని చెప్పి వాళ్ళ ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈనాడు పరిశీలనలో కళ్ళకు కట్టినమైన అంటూ ఎంత దారుణంగా మద్యం సీసా పెట్టి పైన ఇదిగోండి ఎంత కార్టూన్లు వేసి ఎంత రోతగా రాస్తూ ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గర ఇది మద్యం వల్ల చనిపోయాడని చెప్పి చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే అక్కడే ఓపెన్గా అసలు వాళ్ళకి మద్యం అలవాటు ఉందని కానీ ఎక్కడే చెప్పలే. కాబట్టి మీరు మొత్తం మ్యాటర్ చూస్తే అర్థమైంది. నా భర్త పనికి వెళ్తుంటే గుండె తరుక్కుపోయింది అని చెప్పారు కానీ అక్కడ మా భర్త మద్యం తాగి చనిపోయాడని ఎక్కడే చెప్పలే. ఒకళ్ళిద్దరు మాత్రం మద్యం వల్ల చనిపోయారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళలో 3కే మద్యం అలవాటు ఉంది. సో మిగిలిన వాళ్ళకి అలవాటు లేదు కానీ మద్యం వల్లే చనిపోయారని చెప్పి వీళ్ళు చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకరికైతే అసలు అప్పారావు నేతను గుడివాడ అప్పుడు కూలి పనులకు వెళ్ళాడు. అక్కడ ఇబ్బంది వస్తే అక్కడి నుంచి వైద్యం చేయించుకొని మళ్ళీ ఏలూరు ఆసుపత్రికి తీసుకొని వస్తే అక్కడ అరగంటలో చనిపోయాడు. సో కానీ పేపర్లో నాటు సారా తాగి చనిపోయాడు అని చెప్తే అతనికి సారా అలవాటే లేదు, మా పరువు తీయద్దని చెప్పి అప్పుడు మృతుడు ఎవరైతే కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అసలు అలవాటు లేని వాళ్ళకి కూడా మద్యం అలవాటు ఉందని చెప్పి వీళ్ళు చిత్రీకరించేసి ఇప్పుడు దాని మీద మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు మద్యం కేసు ఒకటి పెట్టారు కదా, దానికి లింక్ చేసి ఏదైతే దీన్ని కూడా చూపించేసేయాలి, ఇదేదో కల్తీ మద్యం జరిగింది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మిందంతా ఇదే అని చెప్పి మళ్ళీ ప్రజల్లో మెదడులోకి చెప్పాను కదా విషయాన్ని ఎక్కించాలనేటటువంటి వీళ్ళ ప్రయత్నంలో భాగంగా ఈనాడు కిరణ్ మరి బరి తెగించి రోజుకి విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద అసలు నగ్న నృత్యాలు చేస్తా ఉన్నాడు. దీనికి ఈ వార్త నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద పూరి గుడిసె కట్టుకున్నారు. ఆ పూరి గుడిసెలోకి నిన్న గృహప్రవేశం చేశారు. ఆ పూరి గుడిసెలోకి గృహప్రవేశం చేస్తూ కుప్పంలో వేడుకగా చంద్రబాబు గృహప్రవేశం అని హెడ్డింగ్ పెట్టారు. పూరి గుడిసెలోకి వెళ్ళిన దాన్ని కుప్పంలో వేడుకగా చంద్రబాబు గృహప్రవేశం, 36 ఏళ్ల తర్వాత సొంత ఇల్లు, నియోజకవర్గ ప్రజలే ముఖ్య అతిథులు అని చెప్పి ఫోటో వేశారు. ఈనాడైతే ఆ ఫోటో చిన్న పూరి గుడిసె ఫోటో వేసింది చూడండి సార్, చాలా చిన్న పూరి గుడిసె ఇది. ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి పూరి గుడిసెలో చంద్రబాబు నాయుడు గారికే ఉండటం సాధ్యం. చూడండి చిన్న పూరి గుడిసె, అది బిల్డింగ్ కాదండి, పూరి గుడిసె. నమ్మరేంటి? నమ్మేయాలి, వాళ్ళు రాసినప్పుడు మీరు నమ్మరా? ఈ మాత్రం రాజమహల్లో ప్యాలెస్లు కాదు, ఇవి ఓన్లీ పూరి గుడిసె. వాళ్ళు వెళ్తేనేమో అంత వేడుకగా జరిగింది, పండగ వాతావరణంలాగా జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్తేనేమో ప్యాలెస్లోకి వెళ్ళారు, అది ఒక పెద్ద ప్యాలెస్, అదొక పెద్ద రాజమహల్ అని రాస్తారు.
ఈనాడు పాపం జిల్లా రిపోర్టర్ వాళ్ళ మీద ప్రేమ చూపించుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారికి అంటే చాలా ప్రేమ ఉందని చూపించడం కోసం చూసి నారా భువన నిలయం, చూసి నారా భువన నిలయం, నారా భువన అని వచ్చేటట్టుగా చూసి నారా ఆ భువన నిలయం, ఘనంగా నూతన గృహప్రవేశం, తరలి వచ్చిన తెదాపా శ్రేణులు ప్రజలు, కుప్పం సరికొత్త శోభను సంతరించుకుంది, పండుగ వాతావరణం ఉట్టిపడింది. ఈ ప్రాంత అభివృద్ధికి ఇకపై నూతన వేదికగా నిలిచేలా ఈ ప్రాంత అభివృద్ధికి ఇకపై నూతన వేదికగా నిలిచేలా సీఎం చంద్రబాబు సొంత గృహం నిర్మించుకొని ఆదివారం అట్టహాసంగా ప్రవేశం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుకి సంబంధం ఏంటి అంటే, ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటే అదే అభివృద్ధికి సూచికంట. చూడండి అది ఎలా రాశారు, నూతన వేదిక, ఈ ప్రాంత అభివృద్ధికి ఇకపై నూతన వేదికగా నిలిచేలా చంద్రబాబు సొంత గృహం నిర్మించుకున్నారంట. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఇల్లు కడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిపోయినట్ట. చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద పూరి గుడిసె అని రాయలేదే, చంద్రబాబు నాయుడు గారు ప్యాలెస్ అని రాయాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్యాలెస్లోకి వెళ్ళారు. చూసినారా భువన ప్యాలెస్, చూసినారా భువన రాజమహల్, చూసినారా భువన రాజకోట, చూసినారా భువన కోట అని ఎందుకు రాయలేదు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే అట్టని రాస్తారు కదా, కొంపలని లేదంటే ప్యాలెస్లని రాస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ 11 నెలల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా గాలికి వదిలేసి ఏం చేశారంటే, అమరావతిలో 5 ఎకరాల్లో పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. కుప్పంలో ఆల్రెడీ ఇల్లు కట్టేసుకొని దానికి సంబంధించినటువంటి దాంట్లో గృహప్రవేశం కూడా చేశారు. కుప్పంలోనేమో 2 ఎకరాల్లో, ఏదైతే అమరావతిలోనేమో 5 ఎకరాల్లో. ఆల్రెడీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో చూస్తే మీకు ఇక్కడ రాజ్మహల్, ఇంద్రభవనాన్ని తలపించే రాజ్మహల్ ఉంది. ఆల్రెడీ ఉండవల్లి కరకట్టలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ నివాసం ఏదైతే పెద్ద కొంప అక్కడ ఉంది, అదే పెద్ద పూరి గుడిసె. ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ చూస్తే హైటెక్ సిటీకి కొండాపూర్కి మధ్యలో మదీనాగూడ ఎక్కడైతే ఉందో మదీనాగూడలో పెద్ద ఫామ్ హౌస్ ఉంది. మరి ఇవన్నీ ఏమో చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకటే కొడుకు కదా. నిన్న రాధాకృష్ణ రాసావు కదా నువ్వు కొత్త పలుకులో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉంటే 2 ఆడపిల్లలకి ఇక్కడ హైదరాబాద్లో ఇల్లెందుకు, తాడేపల్లిలో ఇల్లెందుకు, బెంగళూరులో ఇల్లెందుకు, పులివెందుల్లో ఇల్లెందుకు అన్నావు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎందుకు, అమరావతిలో ఎందుకు, అమరావతి పూరి గుడిసె ఎందుకు, 5 ఎకరాల్లో పూరి గుడిసె ఎందుకు కట్టుకుంటున్నాడు, లేదంటే కుప్పంలో 2 ఎకరాల్లో పూరి గుడిసె ఎందుకు కట్టాడు, ఇక్కడ మదీనాగూడ ఫామ్ హౌస్లో 2-3 పూరి గుడిసెలు ఎందుకు కట్టాడు, జూబ్లీ హిల్స్లో ఒక ఇంద్రభవనం లాంటి పూరి గుడిసె ఎందుకు కట్టాడు, ఎందుకంటే పూరి గుడిసెలు ఎందుకు కట్టాను రాయాలి కదా. వీళ్ళు తెస్తేనేమో ఏం చేసినా, వీళ్ళు చేస్తే అసలు చెప్పాను కదా ఇందాక, వీళ్ళు ఏమి చేసినా కూడా కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరెకరంలో ఇల్లు కట్టుకున్నా తప్పు, అది పెద్ద బూతు. అరెకరంలో ఇల్లు కట్టుకుంటే అది రాజమహల్. వీళ్ళు మాత్రం 2 ఎకరాలు 5 ఎకరాల్లో కట్టుకుంటే అవి చిన్న పూరి గుడిసెలు. పూరి గుడిసెల్లోకి నన్ను గృహప్రవేశం చేశారు 25,000 మందిని భోజనాలు పెట్టి. సిగ్గుండాలి మీరు, పత్రికలను అడుపుతుంది ఇంకా రాజకీయ వ్యభిచారుల మీరు. ఇది లిక్కర్ కేసుకు సంబంధించి తప్పుడు లిక్కర్ కేసు ఏదైతే ఈ ప్రభుత్వం పెట్టిందో దాని మీద రోజుకు ఒక వార్త, ఒక రోజు అక్కడ అయిపోయింది, ఒక రోజు ఇది అయిపోయింది, ఓ రోజు ఆధారాలు దొరికేసినాయి, ఓ రోజు బాగా వెతికాము ఎక్కడ దొరకలేదు, ఓ రోజేమో బెంగళూరు వెళ్ళిపోయినాయి, ఒక రోజేమో తాడేపల్లి ఇంటి కింద ఉన్నాయి, ఒక రోజేమో కరకట్ట కొంప వెనకాల ఉన్నాయి. రాయిస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా రాసేస్తారు. ఇంకో రోజేమో బంగారం కొన్నారు, ఇది టన్నులు బంగారం కొనేశారు. ఆ బంగారాన్ని పైన ఆకాశంలో దాచిపెట్టారు. పైన ఆకాశంలో కనపడుతుంది చూడండి మీకు, ఆ పైన కనపడేదంతా బంగారమే. సో అది జగన్మోహన్ రెడ్డి గారు కొన్న బంగారాన్ని పైకి ఇలా ఎగరేయంగానే అది పైన పట్టుకున్నారు. వాళ్ళు వెళ్ళి అక్కడే ఉంది పైన, అది సిట్టు వాళ్ళు పైనుంచి కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకో రోజేమో విదేశాలకు పారిపోయారు, ఇంకో రోజు షెల్ కంపెనీల్లో ఉన్నాయి, ఇంకో రోజేమో అదేంటి విదేశాలకి హవాలా రూపంలో తరలించేశారు అని రాస్తారు. ఇప్పుడేమో ఒక రోజేమో అంతా కర్త కర్మక్రియ మిథున్ రెడ్డి, తర్వాత అంతా కర్త కర్మక్రియ రాజకేశ్ రెడ్డి, అంతా కర్త కర్మక్రియ బాలాజీ గోవిందప్ప, మొత్తం చేసిందంతా ధనంజయ రెడ్డి ఒక రోజు. సో ఇది మొత్తం అసలు పెద్ద స్కామ్, ఇది ఎక్కడ జరగదు, ఎక్కడ ఊహించం అని చెప్పి వాళ్ళ ఇష్టం. ఏదైతే వాళ్ళు ఉండే అబద్ధాల కసిరెడ్డి పోలీసు విచారణలో చెప్పిందంతా అబద్ధమే. A3తో క్రాస్ వెరిఫికేషన్తో బట్టబయలు, తప్పించుకునే దూరంలో సజ్జల శ్రీధర్ రెడ్డి, తప్పుదో పట్టించేలా మిథున్ రెడ్డి జవాబులు అని చెప్పారు. ఇప్పుడు A3 ఎవరు? A3 మరి విజయసాయి రెడ్డి కదా. ఇప్పుడు A3గా ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారి సత్యప్రసాద్, ఇది ఒక చిన్న ఉద్యోగి. ఇతను బెదిరించి ఇతని చేత వాంగ్మూలం ఇస్తే ఈయన చెప్పినట్టుగా రాజకేశ్ రెడ్డి ఒప్పుకోవట్లేదంట. ఈ ముగ్గురితో నిదాలకు అక్కిస్తేనే ఎవరు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఏదైతే బాలాజీ గోవిందప్ప గారు, వీళ్ళతో ఈ ముగ్గురితో నిదాలు కక్కిస్తేనే వస్తాయని చెప్పి ఆంధ్రజ్యోతి రాసి నిదాలు కక్కిచ్చేసేయాలి వీళ్ళతో. ముందే శిక్షణ ఇచ్చారు.
ఇదేంటి A5 విజయసాయి రెడ్డి, A5కి వచ్చాడు విజయసాయి రెడ్డి, A3 మొన్నటి దాకా ఉంది, ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి. A5 విజయసాయి రెడ్డి కీలక భూమికి పోషించారు. మరి విజయసాయి రెడ్డి కీలక భూమి పోషిస్తే నిన్న తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి ఎవరైతే టీడీ జనార్దన్ చంద్రబాబు నాయుడు గారు ఆత్మను కలిశాడు కదా, సంథింగ్ ఏముందో మరి అక్కడ, అంటే టీడీ జనార్దన్ కూడా దీంట్లో ఉన్నాడా? మరి విజయసాయి రెడ్డి గారు మరి ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు మీరు. ఏదైతే A33ని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారో, మరి విజయసాయి రెడ్డి గారు బెయిల్కి కూడా అప్లై చేయలేదు. విజయసాయి రెడ్డి బెయిల్కి కూడా అప్లై చేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొత్తం తెలుగుదేశం ఆఫీసును రన్ చేసేటటువంటి టీడీ జనార్దన్ని కలిశారు అని అంటే చంద్రబాబు గారికి సన్నిహితుల్ని, మరి టీడీ జనార్దన్ కూడా మరి దీంట్లో పెట్టి విచారించాలి కదా. మరి మధ్యలో నిజంగా స్కామ్ జరిగితే మరి దాంట్లో విజయసాయి రెడ్డి కూడా ఉండి విజయసాయి రెడ్డి మరి డబ్బులు తీసుకుని టీడీ జనార్దన్కి ఏమైనా ఇచ్చాడేమో, మరి దీని మీద కూడా మరి రాయాలి కదా బొత్తు జ్యోతి. మీరు ఏం చేసినా సంసారం అవతలాలు ఏం చేసినా డాష్ అంటే మీ డాష్ పత్రికలో రాయాలి కదా. రోజు అంత అబద్ధాలు చెప్పారు, ఇది కక్కిచ్చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంట వణికిపోయి 2:30 గంటల ప్రెస్ మీట్ పెట్టారంట. మీ 164 మంది ఉన్నారు, 3 పార్టీలు, 2 బ్రోకర్ పత్రికలు, ఒక్కడ కూడా పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే మీరు ఒక 100 జన్మలు ఎత్తాలి. ఒకసారి టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మాడి మసే ఎలా అయిందో ఒకసారి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే 0 సీట్లు వరుసగా 2014, 19, 24 0 అసెంబ్లీ 0 పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిన గతి. జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయించండి తెలుగుదేశం పార్టీకి, మీ కూటమికి ఏ గతి పట్టిద్దో చూద్దురు కానీ. సో ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ 4 ఏళ్ళ టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదిగో ఇది జరిగింది అక్రమాలని చెప్పి దమ్ముంటే నిరూపించండి. దమ్ముంటే మీకు లేదనుకోండి, బట్ చెబుతున్నా ఏమైనా వస్తుంది అక్కడ తెచ్చుకుంటారేమో, అరువు తెచ్చుకొనైనా దమ్ముని నిరూపించమని చెబుతా ఉన్నా.